G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్. జిరల్ పోరాడిన ఉత్కంఠ పోర్లో పంజాబ్ దే పైచేయి. టైటాన్స్ దే ఫస్ట్ బెట్. భారీ విజయంతో ప్లే ఆఫ్స్ కు గుజరాత్. టీ20 క్రికెట్ చరిత్రలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును రాహుల్ అధిగమించడం విశేషం. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 6 ఓవర్లో కగిసోరబాడ బౌలింగ్లో ఒక 4, ఒక 6 బాదిన రాహుల్ ఈ ఫీట్ను అందుకున్నాడు. కేవలం 224 టీ20 ఇన్నింగ్స్లోనే రాహుల్ 8,000 పరుగుల మార్కును చేరుకోగా విరాట్ కోహ్లీ ఇందుకోసం 243 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. అంటే కోహ్లీ కంటే ఏకంగా 19 ఇన్నింగ్స్ల ముందే రాహుల్ ఈ ఘనతను సాధించాడు. నిన్నటి మ్యాచ్లో డీసీ విధించిన 200 రన్స్ లక్ష్యాన్ని జీటీ వికెట్ నష్టపోకుండా ఛేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీటు ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ రికార్డు తిరగరాశారు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక భాగస్వామ్యం 839 రన్స్ నెలకొల్పిన భారత ప్లేయర్స్ నిలిచారు. గతంలో ధవన్ మరియు పృథ్వీ షా 744 రన్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆ తర్వాతి స్థానంలో మయాంక్ మరియు రాహుల్ 671, 602, కోహ్లీ మరియు పడిక్కల్ 601 ఉన్నారు. పాక్తో వివాదం. బీసీసీఐ కీలక నిర్ణయం. పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీకి దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. ఏసీసీ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనబోమని కౌన్సిల్కు సమాచారం ఇచ్చింది. పాక్ మంత్రి మోహసిన్ నఖ్వీ ఏసీసీ ప్రెసిడెంట్గా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో వచ్చే నెల జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ ఏసీపీటీలో మెన్స్ ఏషియా కప్లో భారత జట్లు పాల్గొనే అవకాశమూ లేదు. ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ నాకౌట్ దశకు మరింత చేరువైంది. ఆదివారం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ 59 నాటౌట్ మెరుపులతో కొండంత స్కోర్ చేసిన పంజాబ్ అనంతరం ఆల్రౌండ్ షోతో ప్రత్యర్థిని 209కే కట్టడి చేసింది. ధ్రువ్ జురెల్ 53 ఒంటరి పోరాటం చేసిన కీలక వికెట్లు తీసిన హర్ప్రీత్ బార్ రాజస్థాన్ నడ్డివిర్చాడు. దాంతో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంజు సేన మరో ఓటమిని మూటగట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్పై ఉత్కంఠ విజయంతో టేబుల్లో 2వ స్థానానికి ఎగబాకింది. తొలుత నేహల్ వధేరా 70, శశాంక్ సింగ్ నాటౌట్ దంచుకొట్టగా హర్ప్రీత్ బార్ 3-22 రాజస్థాన్ నడ్డి విర్చాడు. పేస్ బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించగా సంజు సేన ఓటమి పాలింది. జ్యూరెల్ 53 మినహా టాయిలెండర్లు విఫలం కావడంతో పంజాబ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 18లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. క్యాపిటల్స్ నిర్దేశించిన 200 పరుగుల ఛేదనను టైటాన్స్ 19 ఓవర్లలోనే దంచేసింది. సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లు. శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93
నాటౌట్ 3 4లు 7 సిక్సర్లు మెరుపులతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 నాటౌట్, 14 4లు, 4 సిక్సర్లు. ఐపీఎల్లో 5వ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ టీ20లలో పరిస్థితులకు తగ్గట్టు ఇన్నింగ్స్ ఎలా ఆడాలో చేతల్లో చూపించాడు. ఆరంభంలో రాహుల్ ఆట చూస్తే తొలి 18 బంతుల్లో అతడు చేసినవి 17 పరుగులే. ఆ తర్వాత కాస్త గేర్ మార్చినా పూర్తి స్థాయిలో జూలు విదిల్చలేదు. 3వ ఓవర్లోనే డూప్లెసిస్ 5 నిష్క్రమించడంతో రాహుల్ ఆచితూచి ఆడాడు. సిరాజ్ 5వ ఓవర్లలో 2 బౌండరీలు బాదిన అతడు రబాడా 6వ ఓవర్లలో 6-4-6తో పంతా మార్చాడు. పోరెల్ క్రీజులో నిలిచిన అతడు స్వేచ్ఛగా బ్యాట్ జలిపించలేకపోయాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G10 స్పోర్ట్స్ న్యూస్.